హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియాలో 25 ఏళ్ళు వచ్చిన వాళ్ళని ప్రతి పనికి మాలినాడు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? నీ పెళ్ళెప్పుడు? నువ్వు చేసుకున్నావు కదరా, హ్యాపీగా ఉన్నావా? పక్కోడికి కూడా ఉన్న హ్యాపీనెస్ పోవాలని ఈ క్వశ్చన్ అడిగి ఇంకా పెళ్లి చేసుకోలేదని గిల్ట్ని క్రియేట్ చేస్తారు. పెళ్లి వయసు దాటిపోతుంది అంటారు. ఈ వయసుకే పెళ్లి చేసుకోవాలి అనే ఏమైనా రూల్ ఉందా? మై డియర్ యంగ్స్టర్స్, వయసు అయిపోతుంది, తలలో తెల్ల వెంట్రుకు వచ్చేసింది అనే భయంతో పెళ్లి చేసుకోకండి. రెస్పాన్సిబిలిటీ తీసుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే రోజు చూస్తున్నాం కదా బయట సొసైటీలో ఎంత దారుణమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో. ఈరోజు ర్యాండమ్గా న్యూస్ ఓపెన్ చేస్తే 2 డిస్టర్బింగ్ కేసులు కనిపించే, వాటి గురించే ఈ వీడియో. ఫస్ట్ది వచ్చేసి ఢిల్లీ కేసు. నోయిడాలో దయా సత్వీర్ అనే కపుల్ ఉన్నారనమాట. వీళ్ళకి 2 అబ్బాయిలు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు విపిన్ భాటి అండ్ చిన్న కొడుకు పేరు రోహిత్ భాటి. డిసెంబర్ 10, 2016లో కొడుకులిద్దరికి ఒకే ఇంట్లో నుంచి వచ్చిన సిస్టర్స్ తో పెళ్లి చేశారు. ఈ అమ్మాయిల పేర్లు వచ్చేసి నిక్కీ అండ్ కాంచన్. పెద్ద అమ్మాయి నిక్కీని విపిన్ కి అండ్ చిన్న అమ్మాయి కాంచన్ ని రోహిత్ కి ఇచ్చి పెళ్లి చేశారు అనమాట. పెళ్లి జరిగిన 3 months తర్వాత నుంచి భాటి ఫ్యామిలీ సిస్టర్స్ ఇద్దరిని కట్నం కోసం టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. పెళ్లి టైంకి నిక్కీ ఏజ్ వచ్చేసి 19 అండ్ కాంచన్ ఏజ్ వచ్చేసి 18. తెలిసి తెలియని వయసులో అక్క చెల్లెలు ఇద్దరు ఆ టార్చర్ ని భరించారు. కొన్నాళ్ళకి నిక్కీకి ఒక బాబు పుట్టాడు అండ్ కాంచన్ కి కూడా 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక కూడా భర్త, అత్త, మామ డౌరీ కోసం టార్చర్ చేయటం మాత్రం ఆపలేదు. అసలు ఈ రోజుల్లో కూడా కట్నం కోసం వేధిస్తున్నారంటే షాకింగ్ గా ఉంది. కానీ ఈ స్టోరీ గురించి చూస్తున్నప్పుడు సేమ్ రాఖీ సినిమా గుర్తొచ్చింది. వాళ్ళకి అన్నయ్య లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మనం రియల్ లైఫ్ రాఖీని చూసేవాళ్ళమేమో. డౌరీ కోసం వేధిస్తున్నారని నిక్కీ వాళ్ళ పేరెంట్స్ తక్కువ కట్నం ఇచ్చారేమో అనుకోకండి. నిక్కీ, కాంచన్ వాళ్ళ నాన్న పెళ్లి టైంలో క్యాష్, గోల్డ్, సిల్వర్, స్కార్పియో కార్ ఇలా భాటి ఫ్యామిలీ అడిగినవన్నీ ఇచ్చారంట. కానీ రోహిత్, విపిన్ ఇద్దరికి ఇంకో 36 లక్షలు తీసుకొని రమ్మని టార్చర్ చేసేవాళ్ళంట. ఇంట్లో చెప్తే బాధపడతారని వాళ్ళే ఆ బాధని దిగమింగుకొని భరిస్తున్నారు. డైవర్స్ తీసుకుందామంటే సొసైటీ, పరువు, కల్చర్ అడ్డు వచ్చి ఆగిపోయారు. మనిషి సంతోషానికి, స్వేచ్ఛకి ఎందుకు పనికిరాని సొసైటీ గురించి కేర్ చేయకుండా వాళ్ళిద్దరూ ఆలోచించి ఉంటే ఈ రోజు జరిగిన ఘోరం జరిగి ఉండేది కాదు. ఆగస్టు 21 గురువారం రోజు నిక్కీ 7 ఏళ్ల కొడుకు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు అనమాట. బెడ్రూమ్ లో వాళ్ళమ్మ ఏడుస్తున్నట్లు గట్టిగా సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటా అని బాబు భయంగా పైకి వెళ్తే వాళ్ళమ్మని వాళ్ళ నాన్న జుట్టు పట్టుకొని అటు ఇటు విసిరేస్తూ విపరీతంగా కొడుతున్నాడు. ఇక్కడ చూసింది నిక్కీ కొడుకు పోలీసులకి ఇలా చెప్పాడు, నాన్న అమ్మ జుట్టు పట్టుకొని కొడుతున్నాడు. పక్కన నాయనమ్మ కూడా ఉంది. నాన్న అమ్మ తల మీద ఏదో పోసి లైటర్ తో వెలిగించాడు. అమ్మ ఒళ్ళంతా మంటలు వచ్చేసాయి. అది చూసి భయపడిపోయిన నేను 2nd floor లో ఉన్న చిన్నమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాను అని నిక్కీ 7 ఏళ్ల బాబు ఏడుస్తూ మీడియాతో చెప్పాడు. అక్కడి నుంచి ఏమైందో కాంచన్కి కూడా తెలియదు. ఎందుకంటే బాబు 2nd floor కి వచ్చి పిలిచే టైంకి కాంచనాకి సెలైన్ పెట్టి ఉంచారు. ఆ రోజు నిక్కీని టార్చర్ చేసే ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు కాంచన్ని కూడా కట్నం తీసుకొని రమ్మని విపరీతంగా కొట్టారంట. దాంతో తాను కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెకి సెలైన్ పెట్టి నిక్కీ దగ్గరికి వెళ్ళారంట. చూడండి ఎంత దారుణం, ఏదో డ్యూటీ లాగా షిఫ్ట్లు మారుతున్నట్టు. బాబు పైకి వచ్చి పిన్ని కాంచన్తో చూసింది మొత్తం చెప్పాడు. కాంచన్ భయంగా అక్కడికి వచ్చింది. అప్పటికే నిక్కీ ఒళ్ళంతా 3rd degree బర్న్స్తో కాలిపోయింది. అక్కన లాంటి పరిస్థితుల్లో చూసి కాంచన్ కళ్ళు తిరిగి పడిపోయింది. కాంచన్ లేచేసరికి నిక్కీ చనిపోయింది అని చెప్పారు. పోలీసుల వర్షన్ ప్రకారం నిక్కీకి 3rd degree బర్న్స్ అయినా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అక్కడే ఉంచారంట. విపిన్ భార్యని టార్చర్ చేసే పిక్స్ అండ్ నిక్కీ 3rd degree బర్న్స్తో ఉన్న పిక్స్ కూడా పోలీసులకి దొరికాయి. రోహిత్, విపిన్ ఇంట్లో వైఫ్స్ ని టార్చర్ చేసేటప్పుడు అది ఫోన్లో రికార్డ్ చేసుకునేవారంట. వాటికి సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతాయి. నేను ఇక్కడ పెట్టలేను, సో ఇన్ కేస్ మీకు కావాలంటే వేరే వీడియోస్ లో చూడొచ్చు. ఫస్ట్ ఆమెని ఢిల్లీలోని ఫోర్టన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ బన్స్ సివియర్ అవటంతో ఫోర్టన్ హాస్పిటల్ వాళ్ళు సఫ్దర్బంజ్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. సఫ్దర్బంజ్ హాస్పిటల్కి వెళ్లే దారిలోనే నిక్కీ చనిపోయింది అనమాట. కస్నా పోలీస్ స్టేషన్ లో నిక్కీ భర్త, అత్త అండ్ మామ, మరిది అంటే కాంచన్ హస్బెండ్ మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. పోలీస్ స్టేషన్ బయట జనాలు జస్టిస్ జరగాలని ప్రొటెస్టులు కూడా చేశారు. విపిన్ ని థర్స్డే నైట్ అరెస్ట్ చేశారు. ఈ రోజు స్టేషన్ నుంచి షిఫ్ట్ చేస్తుంటే అంటే నిన్న దారిలో పోలీసుల దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోవడానికి ట్రై చేశారంట. సో కాలు మీద షూట్ చేశారు. ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్కి మీడియా వాళ్ళు వెళ్ళి మీ వైఫ్ ని ఎందుకు చంపారని అడిగితే, నా వైఫ్ ని నేను చంపలేదు, నార్మల్ గా భార్యాభర్తలకి జరిగినట్లే మా ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అన్నాడు. అతని ఫేస్ లో బుల్లెట్ తగిలిందనే బాధ తప్ప భార్య చనిపోయింది అనే బాధ ఇంచు కూడా కనిపించట్లేదు. చాలా క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. ఇంకా
నిక్కి చెల్లి కాంచన మాటలు వింటుంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక ట్రామాలో బ్రతుకుతున్న మనిషిలా ఉంది. ఏడ్చి ఏడ్చి ఆడవటానికి కన్నీళ్లు కూడా రావట్లేదు తనకి. ఏదో సినిమాలో త్రివిక్రమ్ గారు చెప్పినట్లు తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడమే కాదు, కష్టం అని తిరిగి వస్తే కన్నీళ్లు తుడిచేలాగా కూడా ఉండాలి. నిక్కి వాళ్ళ ఫాదర్ బికారీ సింగ్ పాల్యా వాళ్ళని అరెస్ట్ చేశారు, సంతోషమే. ఒక తల్లి పని పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం, డిసిప్లిన్ లో పెట్టాల్సిన తల్లి కొడుకుని ఎంకరేజ్ చేసి ఇలాంటి పని చేయించింది. వాళ్ళకి ఉరి తీయాలి అని కోరాడు. ఆయన చెప్పిన దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది. పిల్లలు చెడిపోవడానికి మెయిన్ రీజన్స్ లో వన్ రీజన్ పేరెంట్స్. చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ లో పెట్టకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే పిల్లలు అలానే తయారవుతారు. ర్యాండమ్ గా యూట్యూబ్ లో ఈ కేసుకి సంబంధించిన వీడియో కనిపించింది. ఆ అమ్మాయిని టార్చర్ చేసే వీడియోస్ చూడగానే కొంచెం డిస్టర్బింగ్ అనిపించాయి అనమాట. కింద కామెంట్స్ లో అందరూ భర్తని తిడుతున్నారు. జనాలు ఇలాంటి వాళ్ళని తిడుతున్నారంటే బాగా అనిపించింది. కానీ సజెషన్స్ లో ఇంకో వీడియో కనిపించింది, ఇంకో వీడియో చూశాను. ఆ వీడియోలో మ్యాక్సిమం అబ్బాయికి సపోర్ట్ చేస్తున్నారు. వెంటనే సోషల్ మీడియా జనాల్లో ఎంత టాక్సిసిటీని నింపిందో అర్థమైంది. బోడుప్పల్ ఏరియాలో మహిదర్ అనే వ్యక్తి తన ప్రెగ్నెంట్ వైఫ్ ని చంపి మొక్కలుగా నరికి పీసెస్ ని బ్లాక్ కవర్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి మూసీ నదిలో విసిరేశాడు. ఈ న్యూస్ కింద నేను అబ్జర్వ్ చేసిన కామెంట్స్ ఏంటంటే, అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంటుంది అందుకే చంపుంటాడు, ఈడెవడో మంగపతి అమ్మ మొగుళ్ళలా ఉన్నాడు. ఇంకో కామెంట్ అయితే టూ ఎక్స్ట్రీమ్ అనమాట. ఇప్పటి వరకు ఆడవాళ్ళు మగాళ్ళని చంపారు, ఇప్పుడు మగాళ్ళ కౌంట్ స్టార్ట్ చేశారంట. నాకు ఆ కామెంట్స్ చూస్తే మైండ్ పోయింది. అసలు ఒక ఘోరమైన క్రైమ్ ని సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది యువత ఎంత టాక్సిక్ గా మారిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ స్టోరీలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వికారాబాద్ లో వీళ్ళిద్దరు నైబర్స్ అనమాట. అమ్మాయి పేరు దీపిక వాళ్ళ ఇంట్లో క్యాస్ట్ వల్ల పెళ్లికి ఒప్పుకోలేదు, మహిదర్ ఇంట్లో ఒప్పుకున్నారు. మహిదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది. పెళ్లైన కొన్ని రోజులకే మహిదర్ వాళ్ళమ్మ దీపికని వేధించడం మొదలు పెట్టిందంట. భర్తకి చెప్తే పెద్దగా పట్టించుకునేవాడు కూడా కాదంట. ఇంకా అత్తవారి ఇంట్లో తెలియకుండా ఇంట్లో వాళ్ళమ్మకి ఫోన్ చేసి తన కష్టాలు చెప్పుకునేదంట. గొడవలు పెరిగిపోవటం, సేమ్ టైం దీపిక ప్రెగ్నెంట్ అవడంతో వికారాబాద్ నుంచి భార్య భర్తలిద్దరూ 70 కిలోమీటర్స్ దూరంలో ఉండే బోడుప్పల్కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చాక మహిదర్ ర్యాపిడో డ్రైవర్ గా డ్యూటీ చేసేవాడు అనమాట. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటల ప్రకారం మహిదర్ ఎప్పుడు దీపిక మీద విపరీతంగా అరిచేవాడంట, కొట్టేవాడంట. నిన్న పొద్దుటి నుంచి దీపిక కనిపించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అండ్ నిన్న ఉదయం మహిదర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భార్యని చంపేశారని చెప్పి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అలా చంపేసే బదులు డైవర్స్ తీసుకొని ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకొచ్చు కదా. అసలు ఈ డైవర్స్ ఆప్షన్ అనేది ఒకటి ఉందని చాలా మందికి తెలియదు అనుకుంటా. అసలు ఈ కథలో మహిదర్ లాంటి శాడిస్ట్లకి సపోర్ట్ చేసే అంత మంచి ఏముందో నాకు అర్థం కాక వీడియో నాకు ఏమైనా వేరేది ప్లే అయిందేమో అని మళ్ళీ 2 సార్లు ప్లే చేసి చూసా. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే తప్పు నాలో కాదు, ఈ కామెంట్ చేసే ఫ్యూచర్ పొటెన్షియల్ క్రిమినల్స్ లో ఉందని. ఇలాంటి బ్యాచ్ అందరూ పెళ్లి చేసుకుని ఎలాంటి సొసైటీని బిల్డ్ చేస్తారు. అందుకే పెళ్ళి ఎప్పుడు అని ఎవరిని పడితే వాడిని అడగండి, అసలు ఎవరిని అడగండి. హైదరాబాద్ లో తన వైఫ్ ని మొక్కలు చేసి కుక్కర్లో ఉడికించాడు కదా అప్పుడు. సో నేను కూడా ఆ వీడియో చేశాను అనమాట, దానికి సంబంధించి వీడియో చేశాను. ఆ వీడియో కింద కూడా సేమ్ ఇలాంటి కామెంట్స్ ఉన్నాయి కొన్ని. అది ఎవరితోనే అఫైర్ పెట్టుకుని ఉంటది, అందుకే అలా చేశాడు, అలా చేయటంలో తప్పు లేదు అని ఈ టైప్ లో చాలా కామెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంతమంది వచ్చి మగాళ్ళేనా ఆడవాళ్ళు చంపట్లేదా, వాళ్ళ గురించి చెప్పమంటారు. నేను అలాంటి వాళ్ళ గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. పెళ్లి కావాలా నాయన అని ఒక సిరీసే చేశాను. సో ఆ సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ భర్తల్ని చంపటానికి రీజన్ కూడా ఒక మగాడే ఉంటాడు. మీరు చూడండి, హస్బెండ్స్ ని చంపే వైఫ్స్ కేసులో ఖచ్చితంగా అమ్మాయి వెనక లవరో బాయ్ ఫ్రెండో ఉంటాడు. సో అది గుర్తించాలి. వీటికి జెండర్తో సంబంధం లేదు. ఇద్దరు ఇండివిజువల్స్ కలిసి తీసుకునే వర్స్ట్ డెసిషన్స్. కానీ భార్యని కట్నం కోసం టార్చర్ చేసి చంపటం, లవ్ యాక్సెప్ట్ చేయలేదని యాసిడ్ పోయటం, భార్యకి అఫైర్ ఉందేమో అనే డౌట్ పడి చంపటం, ఇలాంటివి ఆడవాళ్ళ కంటే మగాళ్ళు ఎక్కువ చేస్తారు. ఇంకా మంగపతి క్యారెక్టర్ వృద్ధులైతే సపరేట్ ప్రాపగాండా అనమాట. సోషల్ మీడియాలో మెయిన్ గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెరిగిపోతున్న టాక్సిక్ మాస్కులినిటీ గురించి ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా మంచి వీడియోస్ చేయడానికి నా సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బై.